భారత్ అభిమానులారా సిద్ధంగా ఉన్నారా? ఇది సాధారణ మ్యాచ్ కాదు. ఇది కేవలం ఒక ఫైనల్ కాదు. ఇది గుండెల్లో మిగిలిన బాధకు సమాధానం చెప్పే రోజు. 2007, 2016, 2021 నుంచి మనకి ఒక ప్రశ్న వెంటాడుతుంది. ఎప్పటికైనా ఫైనల్స్లో న్యూజిలాండ్ని కొట్టాలని. అహ్మదాబాద్ మైదానం నిండా నీలి సముద్రం, కోట్లాది మంది అభిమానుల ఆశలు, ఒక జట్టు, ఒక కప్, ఒక అవకాశం. ఈ రోజు గెలిస్తే చరిత్రలో నిలిచిపోతుంది, ఓడిపోతే మళ్ళీ అదే గాయం మిగిలిపోతుంది. ఇది కేవలం ఆట కాదు, ఇది గౌరవం కోసం చేసే యుద్ధం. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ప్రపంచ కప్ ఫైనల్. ఈరోజు ఎవరు చరిత్రని రాయబోతున్నారు? ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ భారత్ ఓటమి, 2021 టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్ భారత్ ఓటమి, టీ20 ప్రపంచ కప్లో ఇప్పటి వరకు భారత్ న్యూజిలాండ్ను ఓడించలేకపోయింది. 2007, 2016, 2021 3 సార్లు 3 ఓటములు. అంతర్జాతీయ ఫైనల్ అంటే భారత్కు న్యూజిలాండ్ ఒక మానసిక ఒత్తిడి లాంటిది. కానీ క్రికెట్లో గతం ఎప్పుడూ భవిష్యత్తును నిర్ణయించదు. మ్యాచ్ వేదిక నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్. గత కొన్ని సంవత్సరాల్లో ఇక్కడ భారత్ 2 కీలక మ్యాచ్లు కోల్పోయింది. అందుకే సామాజిక మాధ్యమాల్లో అనేక వ్యాఖ్యలు వచ్చాయి. ఈసారి జట్టు కొత్త హోటల్లో ఉంది, వేరే డ్రెస్సింగ్ గదిని ఉపయోగించబోతుంది. అదృష్టం కూడా మారుతుందంటే మారుతుందని అనుకుంటున్నాం. గత టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 సార్లు విజయం సాధించింది. న్యూజిలాండ్ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. ఇటీవల ఫామ్ చూస్తే భారత్ బలంగా కనిపిస్తుంది. కానీ ఫైనల్స్లో ఒత్తిడి అనేది వేరే స్థాయిలో ఉంటుంది ఏ జట్టుకైనా. భారత్ గెలవాలంటే న్యూజిలాండ్లో ఉన్న ముఖ్య ఆటగాళ్ళని ఆపాలి. ఫిన్ అలెన్, మిచెల్ శాట్నర్, గ్లెన్ ఫిలిప్స్, టీమ్ సైఫ్రెట్ వీళ్ళని నియంత్రిస్తే కప్ భారత్దే. గతంలో కోల్పోయిన ప్రతి మ్యాచ్కి భారత్ ఇప్పుడు జరిగే టీ20 వరల్డ్ కప్లో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈసారి భారత్ కథను మార్చుతుందా, లేదా న్యూజిలాండ్ మళ్ళీ అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, ఇది ఒక గౌరవం కోసం పోరాటం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది.